వెల్కమ్ టు ఆల్గో ట్రేడింగ్. బీటీసీ యూఎస్డి డెల్టా ఎక్స్చేంజ్లో ఉన్న బీటీసీ యూఎస్డి కూడా మనము త్రూ ఆల్గో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనబడే చార్ట్ మీకు ఆమీ బ్రోకర్లో బీటీసీ యూఎస్డి డేటా కనబడుతుంది. సో ఇక్కడ ఏదైతే మనము సిగ్నల్ జనరేట్ చేస్తున్నామో అంటే త్రూ స్ట్రాటజీ ద్వారా అది కంప్లీట్గా ఆటోమేషన్లోకి మన ట్రేడింగ్ టెర్మినల్లోకి వెళ్తుంది. సో మన ఇండియన్ మార్కెట్లో మనం ఎలా ట్రేడింగ్ చేస్తామో సేమ్ ఐస్టీస్గా ఇక్కడ కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో ఇక్కడ సిగ్నల్ రాగానే మనకు ట్రేడింగ్ టెర్మినల్లోకి సిగ్నల్ వెళ్తుంది. సో ఇక్కడ మీకు కస్టమైజ్ స్ట్రాటజీ అంటే మీకు కావాల్సిన స్ట్రాటజీని మీరు డెవలప్మెంట్ చేసేసుకొని మీ కస్టమైజ్ స్ట్రాటజీతో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ మాత్రమే జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు సింబల్ సెట్టింగ్. ఇక్కడ మీకు ఏమన్నా కావాలనుకుంటే క్వాంటిటీ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ఏది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంఐఎస్ అని ఉంది, ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. టుడే ఉంది, ఇది చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే క్వాంటిటీ. ఎంత క్వాంటిటీతో ట్రేడ్ చేస్తారో అదొక్కటి మాత్రం చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీకు టార్గెట్ ఏదైనా అవసరం పడితే టార్గెట్ పెట్టండి. సపోజ్ ఇక్కడ మీరు 2 క్వాంటిటీ అంటే 2 లాట్స్తో చేశారనుకో టార్గెట్ కూడా 2 క్వాంటిటీస్ అని పెట్టేసండి. లేదా 5తో చేశారనుకోండి అక్కడ కూడా 5 అని పెట్టేసేయండి. ఓకే, అంతేకాకుండా మీరు ఒకవేళ ఇక్కడ 5 లాట్స్తో 5 క్వాంటిటీస్తో ట్రేడ్ చేస్తున్నారు, మీరు కావాలంటే ఇక్కడ టార్గెట్స్ 1 టార్గెట్ 2 పెట్టుకోవచ్చు. సో ఒక క్వాంటిటీ వచ్చేసి నాకు 500 వచ్చినప్పుడు వెళ్ళాలి. సెకండ్ టార్గెట్ వచ్చేసి అంటే ఒక 3 క్వాంటిటీస్ నాకు 600 పాయింట్స్ వచ్చినప్పుడు వెళ్ళాలి. ఇంకా నాకు ఎన్ని ఉన్నాయి, 5లో 3 క్వాంటిటీ 4 వెళ్ళిపోతే ఇంకొకటి ఉంది. సో ఇంకొకటి 1000 పాయింట్స్ వచ్చినప్పుడు నాకు ఒక క్వాంటిటీ వెళ్ళాలి. సో ఇలా కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకు 500 రీచ్ అవుతుందో ఒకటి వెళ్తుంది, 600 రీచ్ అవుతుందో ఇంకో 3 క్వాంటిటీస్ వెళ్తాయి, 1000 రూపీస్ రీచ్ అయిందనుకో మనకు మిగతా ఒకటి కూడా వెళ్తుంది. సో ఇట్లాంటి సెటప్ కూడా మనం ఇందులో పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. లేదు నాకు ఒక సింగిల్ టార్గెట్ సరిపోతుంది అనుకుంటే సింగిల్ టార్గెట్ పెట్టుకోండి. అంటే మల్టిపుల్ టార్గెట్ ఫెసిలిటీ ఉంది, దాంతో పాటుగా సింగిల్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ట్రైలింగ్స్, స్టెప్ ట్రైలింగ్స్ 2 ఉన్నాయి. సో ఈ రెండిట్లల్లో మనం ఏది కావాలనుకుంటే అది వాడుకోవచ్చు. సో సింబల్ సెట్టింగ్లో మనం మార్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకే ఒకటి, క్వాంటిటీ, టార్గెట్, స్టాప్ లాస్. ఓకే, టార్గెట్ మీ స్ట్రాటజీలోనే ఉంది అని అనుకోండి, టార్గెట్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టాప్ లాస్ కూడా మీ స్ట్రాటజీలో ఉందనుకో అది కూడా చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ క్వాంటిటీ. అండ్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హ్యాపీగా ఒక్కసారి ఆన్ చేసామనుకో 24 అవర్స్ రన్ అవుతూనే ఉంటుంది. సో మనం ఎవ్రీ డే చెక్ చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎవ్రీ డే ఆన్ చేయాల్సిన అవసరం లేదు. 1 మంత్ వరకు కంప్లీట్గా ఆటోమేటెడ్గా రన్ అవుతూనే ఉంటుంది. కానీ మనం అప్పుడప్పుడు సిగ్నల్స్ పడుతున్నాయా లేదా అని జస్ట్ లాగిన్ చేసి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఓన్లీ క్వాంటిటీ ఒకటే చేంజ్ చేస్తాము అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఇవి మాత్రమే మనం చేంజ్ చేసుకుంటాం. ఇందులో ఇంకా చేంజ్ చేసుకోవడానికి అవసరం ఏదీ లేదు. సో మీ స్ట్రాటజీని ఇన్బిల్డ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఏదైనా స్ట్రాటజీ చెప్తే డెవలప్మెంట్ చేసి ఇవ్వమంటే డెవలప్మెంట్ చేసి ఇస్తాము. ఒకసారి ఆన్ చేసుకున్నారనుకో మీకు కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఇది VPSలోనే పనిచేస్తుంది. VPS లేకుండా మనకు డెల్టాలో ఆల్గో ట్రేడింగ్ పనిచేయదు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఎవరికైనా డెల్టా ఎక్స్చేంజ్ ట్రేడింగ్ అకౌంట్ ఉండి మీకు ఆల్గో ట్రేడింగ్ కావాలంటే సంప్రదించండి. లేదు డెల్టా అకౌంట్ కావాలనుకుంటే నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. త్రూ లింక్ ద్వారా కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.